గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయటం అనేది దేశంలో మొత్తం మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కానీ మన రాష్ట్రానికి ఇంకా ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ వ్యవసాయ కార్మికోద్యమం బలంగా ఉండటం, ఒత్తిడి, ఇట్లా కొంతమంది అధికారుల యొక్క ప్రత్యేక శ్రద్ధ, వీటన్నిటి వల్ల ఇక్కడ బాగా అమలు జరిగింది. బాగా అమలు జరిగిన చోట 50 దినాలు, 100కి 50%. ఇది మిగతా దేశంలో చాలా చోట్ల 30%. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఉపాధి హామీ పథకం లేకుండా ఉంటే వలసలు విపరీతంగా పెరుగుండేవి. కొంతవరకు వలసల్ని నిరోధించడానికి అక్కడ ఆ ఆదివాసీ ప్రాంతాల్లో కొంత ఆదాయాలు పెరగడానికి దారితీసింది. ముఖ్యంగా ఆకలి చావులు, తిండి లేక కూడా ఒక దశలో ఏజెన్సీలో చాలా ప్రమాదం జరిగిన పరిస్థితుల్లో ఆకలి చావులు నివారించడంలో ఈ ఉపాధి హామీ పథకం తోడ్పడింది. ఇట్లా రాయలసీమలో ఇప్పుడు చెప్పారు హార్టికల్చర్ అని. ఈ హార్టికల్చర్ విస్తరించడంలో జాతీయ ఉపాధి హామీ పథకమే ప్రధానమైన పాత్ర. ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, వాటి కాలువలు అన్ని గట్లు వేయటంలో ఈ పథకం బాగా తోడ్పడింది. అందుకని రాష్ట్రాభివృద్ధిలో ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి ఒక తోడుగా ఉన్నటువంటిది కరువు కాటకాల్లో కానీ, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయిన సందర్భంలో కానీ, పేద రైతులు, మధ్యతరగతి రైతులు కూడా 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఉపాధి హామీ పథకంలో లాభం పొందారు. ఇప్పుడు దాన్ని తీసేయటం వల్ల మన రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. దాంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారం 3,000 కోట్లు అదనపు భారం పడుతుందని వాళ్ళే చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులే చెప్పారు. మరి మన రాష్ట్రానికి నష్టం చేస్తూ, ప్రజలకు నష్టం చేస్తూ, దళితులు, బలహీన వర్గాల వాళ్ళు, మహిళలు దీనివల్ల ఎక్కువగా నష్టపోతారు. ఎక్కువ ఉపాధి పొందుతున్న వాళ్ళలో వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళని రోజు ఉద్ధరిస్తున్నామని చెప్పేటువంటి అధికార పార్టీ లేదా రాజకీయ పార్టీలు దీన్ని ఎందుకని వ్యతిరేకించకుండా బలపరుస్తున్నారు? మోడీ కుట్రలతో ఎందుకు తోడ్పడుతున్నారు? మాకు రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని ఊరుకోవటం కాదు, లేదా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేయమని చెప్పడం కాదు, పూర్తిగా వ్యతిరేకించాలి. ఎటువంటి మినహాయింపులు లేకుండా సూటిగా స్పష్టంగా వ్యతిరేకిస్తూ వీళ్ళు ముందుకు రావాలి. అందుకని తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలు వాళ్ళ వైఖరిని ప్రజల ముందు, మీరు ప్రజల పక్షమా, పేదల పక్షం ఉంటారా, లేదా మోడీ పక్షమును కార్పొరేట్ల పక్షం ఉంటారా చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. నిజంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుందని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్యాబినెట్లో దీని మీద చర్చించి ఒక కేంద్రానికి ఉత్తరం రాయాలి. దీని వెంటనే పాత పథకాన్ని పునరుద్ధరించాలి. ఈ రామ్జీ బిల్లుని ఉపసంహరించుకోవాలని కేంద్రానికి ఉత్తరం రాయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఢిల్లీకి ఒక అఖిలపక్ష ప్రతినిధి వర్గాన్ని కూడా తీసుకుపోయి ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రతిపక్ష పార్టీ కూడా సూటిగా స్పష్టంగా ముందుకు రావాలి. వైఎస్ఆర్ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ముందుకు రావాలి. శశబిషలతోటి, మినహాయింపులతోటి కాదు, అన్కండిషనల్గా ముందుకు రావాలని చెప్పి మేము వాళ్ళకు కూడా కోరుతున్నాం. దీని మీద 22వ తేదీ అన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకి పిలిపించాము, అన్ని 10 వామపక్ష పార్టీలు. దీని తర్వాత ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి వామపక్ష పార్టీలతో పాటు ఇతర పార్టీలు, దీన్ని వ్యతిరేకించేటువంటి పార్టీలని, అలా ముఖ్యంగా వ్యవసాయ కూలీ సంఘాలు, దళిత సంఘాలు, బలహీన వర్గాలకు సంబంధించిన మేధావుల్ని, దీన్ని మద్దతునిస్తున్నటువంటి, ఈ ఉద్యమానికి మద్దతునిచ్చేటువంటి మేధావులను వీళ్ళందరినీ కూడా పిలిచి విస్తృత ప్రాతిపదిక మీద అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నెలలోపల రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కార్యాచరణకి మేము పూనుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఊగిసలాట నుంచి బయటకు వచ్చి దీనికి వ్యతిరేకంగా ముందుకు రావాలి, కేంద్రానికి లెటర్ రాయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.